వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చారు? మీ సార్ పేరు? మేము లోకల్ సార్. నా పేరు శిరీష. యాక్చువల్లీ మేము బస్ ఎక్కొచ్చాం. బస్ ఎక్కొచ్చినాక కూడా ఇక్కడ ఎక్కేయండి బస్సు, ఇక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళండి పోలీసులు చెప్తున్నారు. ఫస్ట్ పున్నమి ఘాట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది సార్. ఎండలో నడుచుకుని వచ్చాము. వచ్చిన తర్వాత సార్ ఎండలో వచ్చాము. మేము లైన్లో యాడ్ అయిపోయి మేము వెళ్ళిపోతాం నార్మల్గా అన్న ఒక్కళ్ళు వెళ్ళలేదు సార్. భక్తుల సౌకర్యార్థం అంటారు తప్పితే, ప్రోటోకాల్ ఉన్నోళ్ళు, పాస్లు ఉన్నోళ్ళు తప్పితే నార్మల్ భక్తులు ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళాలి ఇక్కడికి వస్తే. అది ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి. చాలా అంటే చాలా కాళ్ళు కాలిపోయి చెప్పులు తేకూడదు, చెప్పులు వేసుకొని రాకూడదు. సరే వచ్చాము, ఎండ మండిపోతుందన్న పెద్దోళ్ళు ఉన్నా ఎవ్వరు పట్టించుకోరు సార్. అట్లీస్ట్ మేము ధర్మదర్శనంలో వెళ్ళండి అని పెద్దోళ్ళు అడిగినా కూడా ఎవరిని పంపించట్లేదు సార్. మేము పంపించట్లేదన్న రూల్స్ అందరికీ ఉంటాయి సార్. ఎండ ఉంది, ఇబ్బంది పడుతున్నారు, భక్తుల సౌకర్యార్థం ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కానీ చచ్చిపోవాల్సింది భక్తులే. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. మీరు ఇబ్బంది పడ్డారు. మేమే కాదు సార్, పెద్దవాళ్ళు కూడా సార్. ఇద్దరు వచ్చాను సార్, తెలీదు ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి, ఆ చివరికి వెళ్ళండి 10 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళండి అని వెనక్కి ఇటు పంపిస్తారు. అక్కడ అవకాశం ఉంది, ఒక్క నిమిషం మీరు పంపించండి అంటే ఒక్కరు పంపించలేదు సార్. అట్లీస్ట్ ఇంత బాధపడుతున్నారు, ఇంత పరిస్థితి ఇలా ఉంది, కాలు కాలుతున్నాయని కూడా ఒక్కరికి జాలి లేదు సార్ అసలు. అది ఎక్కడ కింద ఎంట్రన్స్లో సార్. అది ఏరియా చెప్పడానికి కూడా నాకు రాదు సార్. అంటే అలాంటి పరిస్థితి ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు బస్ ఎక్కేయండి అంటారు, వెళ్ళొచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళండి, అక్కడి నుంచి ఎంట్రన్స్ అంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భక్తుల్ని తిప్పడమే. అవకాశం ఉన్న వైపు వాళ్ళు కొంచెం ఇది చేసుకొని పంపించాలి, ఏదైనా చేయాలి కదా సార్. అది కరెక్ట్ కాదు. ఎండని పడొచ్చినప్పుడైనా వాళ్ళు కొంచెం ఆలోచించాలి. నేను 2-3 ముసలోళ్ళు ఎంత కాళ్ళు పోలీసులు ఎంత రిక్వెస్ట్ చేసినా అట్లీస్ట్ ఫ్రీ దర్శనంలో యాడ్ అవుతామన్నా కూడా పంపించలేదు కింద ఎంట్రన్స్లో.